ఈరోజు అనంతపురం అంత నియోజకవర్గంలో 47 డివిజన్ల పర్యటన సుపరిపాలనలో తొలి అడుగు 4.1 కార్యక్రమంలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి సంవత్సరం కాలంలో మేము ఇంటింటికి తీసుకెళ్తాము. గతంలో 2014-19లో మేము అభివృద్ధి చేసినా చెప్పుకోలేకపోయాం. కానీ ఈసారి ప్రజల్లోకి తీసుకెళ్ళాలని సంవత్సరం కాలంలో ఏవైతే చేశామో, అంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి, ఎంత డెవలప్మెంట్ చేసాము, మనం సంక్షేమ పథకాలు ఏమి ఇస్తున్నాం అనేది ప్రతి ఇంటింటికి తీసుకెళ్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా మీకు తెలుసు, తొలి 5 సంతకాల్లో డిఎస్సి అయితే, అలాగే పెన్షన్ పెంచడం అయితే, అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు అయితే, అలాగే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయించడం అయితే, ఇలాంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మా నాయకుడి మీద మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద అయితే, అలాగే మా నాయకుడు నారా లోకేష్ గారి మీద అయితే ఈరోజు ఒక ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడింది. ప్రజలకే కాదు, పెట్టుబడిదారులకు, ఇండస్ట్రీస్ అందరికీ ఒక నమ్మకం ఏర్పడి ఈరోజు సంవత్సరం కాలంలో దాదాపు 9,50,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు మన రాష్ట్రానికి రావడం జరిగింది. దాంతోపాటు 8,50,000 ఉద్యోగాలు ఈరోజు రావడం జరిగింది. ఇదే కాకుండా వచ్చే నెల ఆగస్టు 15 నుంచి కానీ మేము ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. అవే కాకుండా దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చాము. అలాగే రైతులు బకాయిలు ఏవైతే ఉన్నాయో రైతులు బకాయిలు కానీ తీర్చడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తే మళ్ళీ పంచాయతీరాజ్ ఊపిరి పోసి దాదాపు 1,600 కోట్ల రూపాయలు పంచాయతీ నిధులు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలంలోనే చేపట్టారు. ఇది మేము ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళి, అంటే గతంలో 5 ఏళ్లలో ఎలాగైతే వినాశనం చేశారు, ఆ వినాశనాన్ని చూపిస్తూ గత ప్రభుత్వంలో ఇది చేశారు. దానికి ఎగనెస్ట్గా మేము చేసుకుంటూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని నాశనం చేశారు. నాశనం చేసి 10,00,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చిపోతే సంవత్సరం కాలంలోనే ఈ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గాడిన పెట్టడం జరిగిందని చెప్పేసి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ముఖ్యంగా డంపింగ్ యార్డు తరలిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ నడిమొంకు ఉంది. నడిమొంకు ఇక్కడికి వస్తే గత సీజన్లో వర్షాకాలం సీజన్లో మొత్తం కాలనీలన్నీ మునిగిపోయే పరిస్థితి. దానికి కానీ సైడ్ వాల్స్ ప్రపోజల్స్ పెట్టాము. అవి కానీ తొందరలో శాంక్షన్ చేసేసి సైడ్ వాల్స్ అయితే, ఇక్కడ ఉండే బ్రిడ్జ్లు అయితే ఇవన్నీ ఇవే కాకుండా డ్రైన్లు అయితే ఏమి, అలాగే రోడ్స్ అయితే ఇవన్నీ వేయించడం జరుగుతుంది. సంవత్సరం కాలంలో దాదాపు 118 కోట్ల రూపాయలు నిన్న ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ పెట్టారని చెప్పేసి. నేను క్లియర్గా మా పాంప్లెట్లను వేసి పంపించాం. ఇక్కడ రోడ్లకి ఇవి పెట్టాం, మున్సిపాలిటీ జనరల్ ఫండ్ ఇంత కట్ చేసామని చెప్పేసి పెట్టడం జరిగింది. ఈరోజు కనీసం ఏమైనా ప్రపోజల్స్ పంపిస్తే మున్సిపాలిటీలో నేను ఆపే పరిస్థితి. ఎందుకంటే మేము 45 మంది మేమే ఉన్నాం కార్పొరేటర్లు, కౌన్సిల్లో పెట్టాలని చెప్పేసి మేము ఆపే పరిస్థితి. కానీ అయినా కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత గట్టిగా పోట్లాడి కానీ మేము దాదాపు 118 కోట్లతో డెవలప్మెంట్ చేశాం. ఇవే కాకుండా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందు 4 ఏళ్లలో అనంతపురాన్ని రాష్ట్రమే అనంతపురం వైపు చూసేటట్టుగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం.